న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చెదవో నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటా. ఎటువంటి నీవు నేను మనము ఎక్కడ యథార్థమైన హృదయము. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారు ఏమంట ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. దేవుని సోదరు చెప్పండి హల్లెలూయా. మనము ఎందుకొరకు దేవుడిని స్తుతిస్తున్నామంటే ఈరోజు ఎంతోమంది రాలిపోయినా నిన్న రెండిట్లు వస్తున్నప్పుడు ఇద్దరు పూసారు ఒకే రోజే చెప్పాడు. మరి మనం ఈరోజు ఈ స్థితిలో ఉంటే దేవుడి కృప. అందు గురించి అంటాడు ఒకసారి 2వ వచనంలో, నిర్దోష మార్గములు వివేకం ప్రవర్తించను, నీ ఎప్పుడు నా దగ్గరకు వచ్చేదేమో అంటాడు కదా. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4:8 చూస్తే మరి మంచి మాట అంటాడు. కాబట్టి నేను కృపను గురించి న్యాయం గురించి పాడాలంటాడు. పాట ఎందుకు ఇచ్చాడు? నోరు ఎందుకు ఇచ్చాడు ప్రియులరా? దేవుని సన్నిధానాన్ని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి మనకి భాగ్యం ఇచ్చాడు కదా. 4వ అధ్యాయము 8వ వచనం చదవండి సార్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథం యందలి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఎప్పుడంట? అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఒకసారి దేవుని సోదరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సోదరు చెప్పాలి హల్లెలూయా. ఈ దినము దేవుడు మనకిచ్చాడు. ఏమని ఇచ్చాడు? మరోసారి చదవండి సార్, గట్టిగా చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడు మీరు ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు అంట. ఏమంటారు? దేవునికి అప్పిస్తాం. దేవుడా నాకు అది చేస్తే నేను నమ్ముకుంటా, నేను ఇది చేస్తే నమ్ముకుంటా. నాకు ఏమన్నా మనం ఏమిచ్చినాము? దేవుని సన్నిధానంలో దేవుని మనం మయంపరచాలి కదా. ఎప్పుడంట? అప్పుడు మాట కదా. ఎప్పుడంట? నువ్వు సత్క్రియలతో కొనసాగించినప్పుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎప్పుడంట? అప్పుడు మీ యొద్దకు వచ్చి మీ జీవితాల్లోకి వస్తాడంట. ఎప్పుడు వస్తాడు? దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి లేదా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు వస్తాడంటే చెప్పండి. దేవునికి 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా ఉండి మహిమపరిచినప్పుడు కదా. కాబట్టి మనము 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 18వ వచనంలో కనబడుతుంది నీతి కదా. అందును బట్టి చూడండి. ఏంటట? చిన్నపిల్లలారంట. ఏంటట? అంటే ఆత్మీయంగా చిన్నపిల్లలు కూడా కావచ్చు. చిన్న పిల్లలారా, మాటతోను కాక నాలుగు అంటే మాటతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. ఏంటంట? క్రియతోను సత్యముతో ప్రేమించేవారుగా ఉండాలి. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? అసత్యం కానిది సత్యం కదా. యేసుక్రీస్తు ప్రపంచం సత్యం అనే మాట తీసుకుంటే యేసుక్రీస్తు సత్యం. సత్యం కొరకు మనం జీవించాలా? అసత్యం కోరుకుంటారా? అందు గురించి ఒప్పుకుంటారా? చూడండి, అది 101 కీర్తనలు మరి వస్తాం. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా వచ్చిన మీ రీతిగా చెప్తుంది. ఏం చెప్పాను? నిర్దోష మార్గము వివేకంతో ప్రవర్తించదంటాడు. నీవు ఎప్పుడు నా దగ్గరకు వచ్చేదంట. ఇక్కడ 2వ వచనం 3వ వచనం, నా కన్నులు ఏ దుష్కరం ఉంచుకున్నాను, భక్తి మనతో అసహ్యం లాంటి కదా. మూర్ఖు చిత్తుడు నా దగ్గర తొలిపోయాను, సంహరిస్తానంటాడు దేవుడు. మూర్ఖు చిత్తుడు అంటే ఇప్పుడు ఉదాహరణ ఎన్నిసార్లు చెప్తే కొంతమంది బండలో మొండి కదా. అంటే వాటిని ఏమంటాడు? ఒప్పుకుంటానంటాడు దేవుడు. 101 కీర్తన 4వ వచనం చూడండి. మూర్ఖ చిత్తుడు ఏమంట? మూర్ఖు చిత్తుడు అంటే ఏంటి? అంటే మూర్ఖు చిత్తుడు నా యొద్ద తొలగిపోవాలని దౌష్ట్యమును నేను అనుసరింపను. దౌష్ట్యను తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. ఇంకా
అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. గర్వంతో ఉన్న వారిని ఏం చేస్తాడంట? ఒప్పుకుంటాడా? మనిషికి గర్వమే పతనం కదా. దానియేలు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? నా బలం ఏమన్నాడు? గర్వపడ్డాడు, పతనమైపోయాడు. దానియేలు గ్రంథంలో చూస్తే ఒక మంచి మాట రాయించాడు. ఆయన గురించి ఒకసారి చూద్దామని పిల్లరా. దానియేలు గ్రంథం మరి దానియేలు గ్రంథంలో చూస్తే మరి ఒక మంచి మాట చూసినట్లయితే దేవుడు ఏం చెప్పాడో ఒకసారి మనము ఆలోచిస్తామండి. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మన పట్ల మేలు చేసిన వాడు. దానియేలు గ్రంథంలోనికి వెళ్తే దానియేలు భక్తి ద్వారా అంటే ఏం మాట్లాడో ఒకసారి మనం చూస్తాం. మనం చూడండి పేజీ నెంబరు ఒకసారి బైబిల్ గ్రంథం 12వ అధ్యాయము. మరి దానియేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అనేక విషయాలు దేవుణ్ణి పక్కన పెట్టి 731 పేజీ నెంబరు మరి చూసినట్లయితే అక్కడ ఈ యొక్క నెబుకద్నెజరు కనపడతాడు. 31 కనపడతాడు. ఆయన ఏమంటాడంటే ఇక్కడ 3వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే ఏమంటాడంటే ఎన్నో వచనం అంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము ఇక్కడ రాజాకు నెపకము 5వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఏమనగా బాకా పిల్లన్ గ్రోవి ఉండే ఇక్కడ అంటే 3వ వచనం. అధిపతులకు 3వ వచనం. ఈ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యం వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీ కాజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాకా పిల్లన్ గ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుటను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండం. ఏమంటు చూడండి, మండుచున్న అగ్నిగుండానికి ఎవరు శాసనం చేసినాడు? వేయబడును. తక్షణమే ఏం లేదు కదా. ఆ దేశంలో అనేక దేశానికి చెప్పాడు, అనేక ప్రజలకి దండోరైపించాడు ఒక ప్రతిమకి. అప్పుడు ఇక్కడ అందరు చెప్పాడు, అందరూ వచ్చి సాగిలపడి చేశారు. కానీ రాజా ఒక షడ్రక్ అబేద్నెగోకు మాత్రం రాలేదంటున్నారు. ఇక్కడ అదే పేజీ నెంబర్లు చూస్తే ఇక్కడ మరి 15వ వచనము వచ్చి చెప్పినారు. ఎవరు? రాజుకి నెబుకద్నెజరు చెప్పినారు, షడ్రక్ అబేద్నెగో మరి ఓ రాజా వాళ్ళు రాలేదంటే అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని పట్టుకుంటారంటే 15వ వచనం చూస్తే కనపడుతుంది. బాకాను షడ్రక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మమ్మల్ని అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు. మరియు మీ వశమున పడకుండా మేము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు చేసినటువంటి దేవుని పూజించము. ఎంత సవాలు మొదటి అప్పుడు కదా.
ఈరోజు ఇంత టెక్నాలజీ స్పార్క్ ఇంత ఉండి ఆరంభంలో షడ్రక్ అబేద్నెగోలు భయపడినారా? మాకు ప్రాణాలు పోయినా పర్లేదు, ఒకవేళ మమ్మల్ని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు రాకపోయినా పర్లేదు, మేము వీళ్ళు యూదులు ఒక స్టాండర్డ్గా ఏం చేశారు తెలుసా? ఒక రాజుకి ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా వాక్యం చెప్తుంది కదా. ఇక్కడ చాలా చూడండి 23వ వచనము, వాళ్ళకి అంతకు డబ్బాలు చేసినాడు అగ్నిగుండము కదా. 23వ వచనము, శద్రకు మేషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిని కలిగి మండుచున్న గుండములో పడగా రాజగు నెబుకద్నెజర్ ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వేసింది అగ్నిగుణంలోకి బంధించి ముగ్గురు వేసే వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకం చేత అగ్ని చూచున్నాము, వారికి హాని ఏమియో కలుగలేదు. దేవుని స్తోత్రం. వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు. ఈ షడ్రక్ ఎంత గర్వము. ఇప్పుడు ఎవరికి ఇష్టమైన వాళ్ళు బలాంతకాలంలో మొక్కితే గుర్రాన్ని తీసుకొని నీళ్ళ దగ్గర పోయి తాగుతుందా అని వాళ్ళు దేవుని నమ్మిన బిడ్డలను కూడా దేశంలో అంతా సాగిలపడినారు. కానీ మరి వారు సేవించలేదన్నప్పుడు, వారు బలవంతం చేసినప్పుడు కూడా వారు ప్రాణాలు పోయినా పర్లేదు షడ్రని ఒక తీర్మానంకి వచ్చారు కదా. ఒక ధైర్యం. ఎక్కడ ఎంతమంది అంటేవారు షడ్రక్ ఎంతమంది అంటేవారు? ముగ్గురు. ఇక్కడ మన ముగ్గురు ఎంతమంది? 4 ముగ్గురు ఉన్నాము. ఒక సంఖ్య. మనము భూమి మీద నుంచి తలకింద చేయవారు మీరే. ఎవరు తలకింద? భూమిని తలకింద చేయవారు ఆరంభంలో చేశారు. ఈరోజు దేవుడు రాపించారు పిల్లలు. అందుగురించే నిర్గమకాండ దేవుడు ఆకాశం కిందే కానీ భూమి పైనే కానీ ఏ రూపం చేసుకుని సాగిలపడుతుంది బైబిల్ చెప్తుంది కదా. అందుగురించి పిల్లరా ఈ భూమి మీద పని బతికేదా. అదే దాని గ్రంథంలో చూస్తే మరి ఇక్కడ దానియేలు గ్రంథము మరి 4వ అధ్యాయము 31వ వచనం చూస్తే ఇక్కడ అంటాడు రాజు 30వ వచనం. రాజు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనము. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఎవరు అనుకుంటున్నారు తెలుసా? ఈయన గర్వపడుతూ మరి గర్వంతోనే మరి అనేక విధాలుగా నెబుకద్నెజర్ ఏమన్నా నా గర్వం ఏముంది తెలుసా? గర్వము ఏమంట? నేను కట్టించినది తనలో తాను అనుకొని తన నోట ఈ మాట రాగానే ఆకాశం ఒక శబ్దం వచ్చింది. రాజు నెబుకద్నెజరు జాగ్రత్త. 31వ వచనం కదా. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చి ఏమంటుంది? రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేదవు. పశువుల వలె గడ్డి మేసెదవు. ఎవరంటేనా దేవుడికి ఆరోగ్యము బలము శక్తి ఇన్నిచ్చి దేవుని గణపరిచి దేవుని తెలుసుకునేది పోయి నా బలము చేత నాకు కట్టాడు. ఏమొచ్చింది? గర్వం. పతనానికి ఇస్తాను కదా. జంతువులు ఎప్పుడు తెలుసా? అడవిలో గడ్డి మేస్తాయి జంతువులు. మనిషి కానీ మనిషి జంతువు కంటే ఘోరంగా పడుతున్నాడు కదా. నెబుకద్నెజర్కి ఛాన్స్ ఇచ్చినాడు. ఆయన సరి చేసుకున్నాడా? హిజ్కియాకి ఇచ్చినాడు. నిన్ను చంపేస్తానన్నప్పుడు ఆయన సరి చేసుకుని గోడ వైపు తిరిగి ఆయుష్ని గురించి 15 సంవత్సరాలు ఇచ్చినాడు. అంటే జీవితంలో సరి చేసుకొని మారు మనసు పొంది సువార్త నమ్మాలా. అందుగురించి నెబుకద్నెజర్ గర్వపడ్డాడు, పతనమైనాడు కదా. అందుగురించి పిల్లరా మన జీవితంలో దానియేలు వలె మంచిగా మరి భయభక్తులుగా ఉండాలా. 101వ కీర్తన ఎవరు తెలుసా? 101వ కీర్తన మరి
ఎవరు చూస్తాడు ఆయన? 101వ కీర్తన మరి 8వ వచనం చూడండి. 6, 7, 8 101వ కీర్తన. నా యొద్ద నివసించినట్లు దేశములో ఏమంట? నమ్మకస్తులైన వారిని, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఎక్కడ ఏమి చేస్తున్నాడు చూస్తున్నాడు. గుండెప్ప మన చూస్తాడు. నోరు ఎందుకు ఇచ్చాడు? చెవులు ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? చేతులు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? అది నీ పని చేసుకోవడానికేనా? ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? భక్తుడు నేను జనుల మధ్య నేను సృష్టించేదను అంటాడు. ఈయనెవరు? ఈయన కూడా దావీదు రాజే కదా. 97 కీర్తనలు ఎంత గొప్ప మాట ఉంటారు కదా. 96 కీర్తన మొదలు ఈయన అంటాడు. ఈయన కూడా రాజే, ఆయన కూడా నెబుకద్నెజర్ రాజే కదా. మరి ఏ విధంగా 95 కీర్తన 1-2 వచనాలు చదవండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా ఎక్కడంట? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. అంటే సర్వభూజనులారా యెహోవా మీద పాడుతున్నామా? మనసు మీద పాడుతున్నారు కదా. ఏంటట? గట్టిగా యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఎవరి నామాన్ని? యెహోవా నామాన్ని స్మరించాడు నెబుకద్నెజరు. మరి ఎవరు సేవించాడు? అనుదినము ఆయన రక్షణ ఏం చేయాలంట? ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. దేవుని స్తోత్రం చెప్తాం. లేదు, ఇటువంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు పొందుపరిచాడు. అందుగురించే నిర్దోష మార్గం నడిచేవారు నాకు పరిచారకులు అంటారు కదా. పరిచయం చేసేవారు కదా. ఎంతో పరిచయం చేసిపోయింది ఇది కదా. ఈ యొక్క మన కుటుంబంలో పరిచయం చేసేవాళ్ళు కాసిన పరిచారకులు అంట కదా. అందుగురించే మోసం చేసేవాళ్ళు ఆ ఇంట నివసింపరాదు, అబద్ధం నాకు నిలవడు. యెహోవా పట్టణం పాపం నిర్మూలన చేయటకై దేశమందలి భక్తి నేను సంహరిస్తానంటాడు కదా. ఒకసారి ఆలోచిస్తాం, మనం ఆలోచిస్తాం పిల్లలు, మన జీవితాన్ని ఆలోచిస్తాం. అందుగురించి చూడండి సార్, ఇక్కడ 2వ వచనము తెలుసా? మరి ఇక్కడ 6వ వచనం పక్కన 5వ వచనము, 101వ కీర్తన 5వ వచనము. 5వ వచనం చూడండి. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని. మరి నీటి సార్ అది ఏదంట? అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గల హృదయం కాని వారిని నేను సహింపను. ఒప్పుకుంటాడు దేవుడు. పోనీ నీవే ఒప్పుకుంటావా? మనుషులే ఒప్పుకోరే ఆయన గర్విష్ట వద్దబోయ్ అంటారు కదా. దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మరి ఈ భూమికి ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు కలగజేసిన దేవుడు నీకు ఆరోగ్యము, బలము, శక్తి, సంతాన ప్రాప్తి ఇంక ఎన్నెన్నో చేశాడు. పాట ఉంది. సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు, ఋతువులు ఎందుకు, కాలాలు ఎందుకు, పండు పొలాలు ఎందుకు, ఆకాశం ఎందుకు, ఇంక ఇవన్నీ ఎవరుకోరు? ఉన్నవన్నీ ఎవరుకోరట? ఉన్నవన్నీ నీ కొరకు అయితే నీవెవరు కొరకు? నేను ఇంటున్నాను గర్వపడితే ఏమైనాడు? గర్వపడి నెబుకద్నెజరు ఏమైనాడు? ఆయన్ని ప్రజలు తరిమేనారు. నేను చెప్పాను, బైబిల్ చెప్పిందా? దానియేలు గ్రంథం నీ చదివితే ఏం చేశాడు? గర్వంతో బాగా మైండ్కి ఎక్కింది. విగ్రహాన్ని అందరం పిలిపించినాడు. మరొకడు తుంటారు సవాసంలో ఉన్నాడు. పోయి అక్కడ ఓరా రజా, ఓ నెబుకద్నెజరు, షెబ్రగ్గపేసిన వాళ్ళు రాలేదయ్యా అని మరి సాకులు చెప్పి ఆయన తీసుకొచ్చి లాక్కొని వచ్చి బలంతా చేసినారు. ఎంత విచారకరం! ఈ రోజుల్లో కూడా ఎంతో విచారకరం కదా. బలంతం అనిపిస్తున్నారు. అందుబట్టి నెబుకద్నెజరు గుండెల్లో రైలు పడిగించినాడు దేవుడు కదా. 3 నేసి ఎంతమంది కనమన్నారు? 4 ఎవరు? దేవుని స్తోత్రం. విగ్రహారాధన పురిగొలిపినాడు ఎవరు? నెబుకద్నెజరు. ఇక్కడ పతనమైంది, అక్కడ చేపించాడు, ఇక్కడ ఏమైనా పతనమైనాడు కదా. ప్రకటన గ్రంథం నీవు ఒకవేళ దేవుని కంటే ఎక్కువ ఏదైనా ప్రేమిస్తే అది విగ్రహారాధనే కదా. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి సకలంతో బాగా జాగ్రత్తగా. ఏమంటాడంటే దేవుని వాక్యం చెప్తుంది కదా. 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే వాక్యం ఈ రీతికి చెప్తుంది. మరి మనము అడిగిన యాకోబు రాసిన 4 మీరు అడిగిన మీ దుర్దేశంతో మీకు లాభం లేదంటాడు. కాబట్టి మన జీవితాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా.
నిర్దోషమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. నిర్దోషమందు మంచివారిగా ఉండాలా, చెడ్డవారిగా కాదు. భూమి మీద బతికేదే 60-70 కదా. ఈ 60-70 ఏళ్ళలో కొద్ది కాలం మన ప్రభు మహిమార్థం కొద్దిగా బతకాలా, మనుషులు మహిమకరంగా బతకాలా, దేవుని మహిమకరంగా బతకాలా? దేవునికి మహిమ తెచ్చే వారికి బతకండి, దేవుని మహిమకరంగా బతకండి. చదవండి సార్. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏమంట? దేవునితో. అక్కడ ఎవరు చేశారు? దేవునితోనే విగ్రహం చేయించారు. ఎవరు? దేవునితో వైరం చేశాడు. నెబుకద్నెజరు గర్వం పండింది, పాపం పండింది కదా. గర్వం పండిందా లేదా? లాస్ట్ పతనమైనాడు. ఈ రోజుల్లో మనుషులు కూడా కిక్కెక్కిపోతారు కదా. గుడేపా ఏమెక్కిపోతారు? కిక్కెక్కిపోతారు. తాగుడు, విగ్రహార్ధన, జూదము, అధికారులు, ఇవల్ల లోక సంబంధమైనవి. వ్యభిచారులారు అంటాడు. అంటే వ్యభిచారం చేశామనా? నాకంటే ఆస్తినైనా భూములైన డబ్బులు ఎక్కువ ఏది ప్రేమిస్తే విగ్రహాలు. వ్యభిచారులారా, వ్యభిచారులారా అంటాడు కదా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహితుడు వైద్యం అనేది కదా. ఎవడని ఈ లోక స్నేహితుడు దేవుడికి శత్రువు. మరి ఇక్కడేముంది తెలుసా? మూర్ఖుడు నా ఎదుట తొలగిపోవాలను, దౌర్జన్య సంహరింపను, మూర్ఖుడు నా ఎదుట తొలగిపోవాలని అంటాడు. మూర్ఖ చిత్తుడు. మూర్ఖుడికి జ్ఞానం అందుకు అందుకుందా? మూర్ఖునికి జ్ఞానం అందుకు. మనం జ్ఞానం కొని నడుచుకోవాలా. దానిలో ఎటువంటి వ్యక్తి తెలుసా? సింహపు బోరులో వేసేసారు. ఎవరిని? ఏమని కీడు చేసినాడు? దానియేలు భక్తుడు తీసుకుని ఎక్కడేసారు తెలుసా? బోరులో వేసేసారు. నీతిమంతుల మొరను ఆలకించేవాడు ఆయన. నీతిమంతుల మొరను ఆలకిస్తాడంట కదా ఆయన. దానియేలుని సింహపు బోనులో వేసినప్పుడు, మరి దేవుడు సింహపు బోనులోకి వేసినప్పుడు దేవుని కాపుదల ఉంది. హల్లెలూయా. దానియేలు కాపుదల. అందుగురించి దానియేలుకి దేవుని కాపుదల ఉంది. మరి నీవి గత పునరుత్థానం నుంచి ఈ పునరుత్థాన దినం వరకు మరి దేవుని యొక్క సహాయం ఉంది మనకి కదా. రోగాలు యందు, బాధలు యందు, అప్పులు యందు, బంధకాలు యందు సాయం చేసేవాడు. ఒకసారి చూడండి, మరి చూడండి 6వ వచనము. అటు ఎవరు నిలుస్తాడు దేవుడు? చూడండి. నా యుద్ధ నివసించున్నట్లు. ఏమంట? నా యొద్ద నివసించినట్లు దేశములోన ఈ దేశం ఎన్ని దేశం చెప్పండి? మన భారతదేశంలో మన భారతదేశంలో ఒక ఇండియా, మన రాష్ట్రంలో ఒక దేశం, జిల్లా, రాష్ట్రము ఏపీలో, మరొక జిల్లాలో, ఒక తాలూకాలో, ఒక గ్రామంలో, ఒక విలేజ్లో, ఒక కాలనీలో నీవు నేను మనం ఉన్నాం కదా. మనకు అందరం చెప్తుంది వాక్యం కదా. అందుగురించి చెప్పిన నా యొద్ద నివసి దేశములో నమ్మకస్తుల వారిని కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్స్, దేవునికి స్తోత్రం కదా. నమ్మకస్తుల వారిని కనిపెడుతున్నాను. నమ్మకస్తుల వారిని కనిపెడతాను. 100 మంది కాదు, 1000 మంది ఉన్నారు, 3 ఉన్నారు. దేవుడు కనిపెట్టడా? దేవుడు చూడా? ఆయన మాట్లాడే దేవుడు. ఆయన శిరశాసనం కాదు, అక్కడే ఉండేది కాదు. ఆయన జీవం ఉన్నవాడు. ఆయన మాట్లాడు. అందుగురించే నేను నమ్మకస్తులు, నా యొద్ద నివసించు నమ్మకస్తులను కనిపెడుతున్నాను. నిర్దోష 6వ వచనం సార్. నిర్దోషి మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రం. దేవునికి అంటే నాకు కాదు, నాకు పరిచారం అంటారు. అంటే నాకు అనే మాట దేవునికి పరిచారకులు కదా. నేను పరిచర్య చేసినాను. ఎవరైతే యాకోబు రాసిన 4:10 చూస్తే, 9:10 చూస్తే, మరి 4:8 మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఇక్కడ ఏముంది? దీంట్లో పరిశుద్ధాత్మ దేవుడు సావాసం మనకి ఇచ్చాడు. ఒకసారి ఐక్యత లేకుండా జీవిస్తే దేవుడు ఒప్పుకోడు. సహోత్వం, సమాధానం కలిగి ఉండాలి. నీ పొరుగు వారితో సమాధానం కలిగి మనం జీవించాలి. నెబుకద్నెజరు పతనం ఏమైంది? కారణం ఏమిటి? మెట్టు అది శాసనం చేసినాడు. దేవునికి మండింది కోపం. దేవుని కోపం, మరి ఆయన మీద కోపం దిగి వచ్చింది. కుమారుని యందు విశ్వాసం ఉంచగలవాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు. కానీ
ఉగ్ర దూతలు. యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనాల్లో కనబడుతుంది. మనం దేవునికి లోబడి జీవించే భాగ్యం ఇచ్చినాడు. నెబుకద్నెజరు గర్వమా వచ్చా పతనమే, అహంకారం గలవారి దృష్టి నేను పతనం చేస్తానంటాడు. నా కళ్ళు నిలవలేడు, అబద్ధమాడు నిలవడు. మనం బలహీనులు, ప్రభువా నీ మాటల్ని మాకు మరి సాయం చేయిస్తున్నాను, సాయం చేయి ప్రభు. దావీదు భక్తుడు అంటాడు. మరి ఎక్కడంటే సమాజంలో నేను ఏం చేశానంటే 90కి చూసి కదా జనుల మధ్య నేను ఏం చెల్లిస్తానంటాడు, ఏం చెల్లిస్తానంటాడు, కృతజ్ఞతాస్తులు. ఈయన కూడా రాసే అక్కడ నెబుకద్నెజరు కూడా గర్వపడ్డాడు అహంభావంతో. అహం వచ్చేసింది, అహం వచ్చింది, పత్రమైనాడు. ఈ ఫోదు కూడా డబ్బు గర్వం, అధికార గర్వం, మత గర్వం, కుల గర్వం, స్వేచ్ఛ గర్వం, గుంపు గర్వం, తిండి గర్వం, ఇంకెన్నెన్నో గర్వాలు ఉన్నాయి. ఎవరు గుంట అనక్క ఎవరు గుంటలో వాలి పడిపోదు కదా. లాస్ట్ మాట సామెతల గ్రంథంలో చూస్తే మరి గర్వానికి పతనం అని సామెతల గ్రంథంలో చెప్పాడు ఒక మాట. సామెతల గ్రంథం మరి చూసినట్లయితే సామెతల గ్రంథం చూస్తే మరి ఇక్కడ చూసినట్లయితే నోటిని కాల్చుకునేవాడు నోటిని కాదు భద్రం చేసుకునేవాడు అంటాడు ఇక్కడ. ఎన్నో విషయం అంటే అహంకారము అవివేకతనానికి మార్చేసుకుని సామెతల గ్రంథం మరి సామెతల గ్రంథం చూడండి పిల్లరా 1వ అధ్యాయము 26. కాబట్టి నీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, నీకు భయం వచ్చి నీకు అపాసం చేసేది. భయం ఏమి తుఫానులు వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చి నీకు అపాయం కలుగును. మీకు కష్టంలో దుఃఖంలో ప్రార్థన చేయను, అపాయం చేస్తానంట. కష్టాలు వస్తాయి, బాధ. ఎందుకంటే గర్విష్ఠులకి అప్పుడు దేవునికి మొరపెడతారు కానీ వాళ్ళు నేను దేవుడు వినడు. ఇంకా మీరెవరో నాకు తెలియదంటాడు. అందు గురించి పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుని యందు భయభక్తులుగా మనం ఉండి ఆయన స్మరించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కదా. దేవుడు చెప్తున్నాడు ఎవరు గర్వం వాళ్ళని చెడిపిందని దేవుని వాక్యం. మరి ఎక్కడ ఎన్నో వచ్చినామంటే ఒకసారి సామెతల గ్రంథం సామెతల గ్రంథము ఇక్కడ ఎన్నో వచ్చినామంటే ఇక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చదవండి. సామెతల గ్రంథం. కాబట్టి భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. బుద్ధిహీనుడు ఎవరు భోగాలు వ్యభిచారంలో ఈ లోకసేమిని వైరమని ఎరగరా, ఎవడని ఈ లోకసేమి వాడు దేవుడికి శత్రువు అంట. ఇక్కడ భోగ భాగ్యాలు భోగాలు అనుభవించాడు రాజు తగవ. రాజు దేవుని స్తుతించాడు గొప్ప దావీదు. అందులో బట్టి మనము మరి 16వ వచనం చూడండి సార్. అదే వచ్చిన ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చస్తాడంట కదా. కఠినంగా చూడండి, ఏం వండర్ కదా. బ్లేడ్ ఎట్టేసినాడు. ప్రతి బిడ్డ నా కొరకు బతకాల, నా రాజ్యం కొరకు బతకాల. ఉండేది 60-70 ఏళ్ళలోనా దేవుని కొరకు బతకాల, దేవుని రాజ్యం కొరకు బతకాల. అజాగ్రత్త కదా. అంటే నువ్వు రా సార్, నువ్వు పాట పాడు, నువ్వు అంతా అక్కడ క్లీన్ చేయి, పరిచయం చేయి అని మేము ఆఫీస్ సార్తో వచ్చి కూర్చుంటే దేవుడు ఒప్పుకుంటాడా? పరిచారం చేసేవానికి గొప్ప దీవెనలు అంట కదా. మోషే నా ఇళ్ళని నమ్మకమైన అంటే మోషే నమ్మకంగా ఉన్నాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, నమ్మకమైన వాడినే చూస్తానంటాడు దేవుడు కదా. మోషే నా ఇళ్ళని నమ్మకమైన, మోషేలాగా బతకాల. మోషే నా ఇళ్ళని నమ్మకమని చెప్తాడు కదా 3లో. మరి హృదయంలో మనము దేవుని వాక్యానికి తావిస్తే మన జీవితానికి కదా. అజాగ్రత్తగా ఉన్నాడా మోషే? ఒక నిర్లక్ష్యం చేశాడా? తన ప్రవర్తన విషయం అజాగ్రత్త నుండి వాడు చేస్తాడంట. మరి వాక్యం మనకు కాదా? ఎవరికో కాదు. అందుగురించే యెహోవా యందు భయభక్తులు కలిగిన వల్ల మన దేహానికి ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించండి. అందుగురించే 21వ వచనం అదే సామెతల గ్రంథం 19:20 నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఇది ఎప్పుడున్నా యెహోవా తీర్మానమే స్థిరమను కదా. స్థిరము అని బైబిల్ చెప్తుంది. ఓసారి మన జీవితాన్ని మనం ఆలోచించుకుంటున్నారా? దేవుడు చెప్తున్నాను, నీకు నీ ఆలోచన పనికిరావు. నీ మాట మాత్రము
నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ బుద్ధిని, నీ యొక్క శక్తి, నీ బలం అన్నీ ఆయనవే కాబట్టి ఆయన కొరకు జీవించు. ఆయన కొరకు నువ్వు జీవించు. ఆయన కొరకు జీవిస్తేనే ఆశీర్వాదం కదా. అందు గురించే మరి గర్వం గురించి ఒకసారి ఇక్కడ చూడు 16వ అధ్యాయము 18 నన్ను దొరికింది ఇప్పుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో కనపడుతుంది మాట. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకోడు కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు కదా. 18 నాశనం ముందు గర్వం నడుచున్నట్టు కదా. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు ఇంకా ముందుకి 18 చెడుతనము విడిచి నడుచుటయే. అబ్బాబాబాబా, చెడుతనము విడిచిపెట్టి నడుచుకుంటే యథార్థవంతులకు యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడును. నాశనమునకు ముందు గర్వం నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసును. నెబుకద్నెజరు పడిపోయే ముందు ఏం నడిచింది తెలుసా? ఏం నడిచింది? గర్వము. ఎన్నో తిక్కి ఆలోచన, పిచ్చి ఆలోచన పెట్టించాడు శాసనం చేసి కదా. ఇక్కడ అజాగ్రత్తగా ఉంటే చస్తావని కూడా చెప్పాడు. తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా చచ్చిపోతాడు. అందుగురించి చెప్పి ఆలోచించండి. తన ప్రవర్తన విషయమై తన ప్రవర్తనను కనిపెట్టేవాడు తన ప్రాణాలను కాపాడుకొని ఉంటాడు ఇక్కడ. మరి తన ప్రవర్తన విషయమై ఇక్కడే కదా 19 ఆజ్ఞను గైకొనేవాడు కాపాడుకునేవాడు తను కాపాడుకుని. తన ప్రవర్తన విషయం అజాగ్రత్త వాడు చచ్చును. బీదను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు వాని ఉపచారంకు వానికి ప్రత్యుపకారం చేయను. బుద్ధి వచ్చిన నీ కుమారుని శిక్షించుము, అయితే వాడు చావాలని కోరవద్దు. చాలా మంది కొడుకుల మీద బిడ్డల మీద చావాలని కోరుకుంటారు కదా. ఇట్లా మంచిది కాదు పిల్లలు. ఒకసారి ఆలోచించండి. నెబుకద్నెజరు పతనానికి కారణం ఏం తెలుసా? బంగారు దూడం దేవి బంగారు బొమ్మ చేసి కాతవతనం. అందు గురించి ఏమి చాలారా ఈ లోక స్నేహం దేవుడికి వైరమని ఎవడు నీ లోక స్నేహం దేవుడు చేశాడు వాడు దేవుడి చేతులు. ఒక దావీదు వలె, ఒక హన్న వలె, ఒక మరి మంచి దానియేలు వలె బ్రతకాల. దానియేలు సింహ బోర్లు వేసినప్పుడు కూడా దేవుని స్మరించాలి. ఒకసారి ఆలోచిస్తాం. ఈ కొద్ది కాలంలో మరి దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచిస్తామని. నెబుకద్నెజరు ఎటువంటి తన గర్వము కాల్చి అగ్నిగుండములను కొప్పేశాడు. శ్రద్ధ కప్పేసిన తీసుకొని బంధించి వేసినప్పుడు ఈ దేవుడు మీ దేవుడు పూజ్యార్హుడు, ఈ యెహోవాయే దేవుడు అని ఈ నెబుకద్నెజరే చెప్పాడు. మీ దేవుడు పూజ్యార్హుడు అంటాడు. అదే నీరు జరిగితే అట్లాగా సాక్ష్యం రావాలా. నీ సాక్ష్యం ఎలా ఉందో, నీ సాక్ష్యం నీవు చెప్పేది కాదు, మన సాక్ష్యంలో మనం దేవుని సాక్ష్యాన్ని మయంపరచాలి. మోకరించడం, ప్రార్థన చేసుకుని తల ఉంచండి. ఇంతవరకు దేవుడు వాక్యం విన్నాం. ఒక ఏదైనా డబ్బు కంటే దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తే మానుకో. ఎంతో ప్రయాసపడి నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. దాన్ని మరణం వరకు నమ్మకంగా నిలబడు. దేవుడు నీకు చూస్తున్నాడు. ఎవరు చూస్తారన్నాడు? భూమి మీద నేను నమ్మకస్వాన్ని చూస్తున్నాడు. శబ్దకపేసిన నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవుడు చూసి వారిని రక్షించాడు. మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, మాకు సాయం చేస్తున్నాడు. తలవంచని ప్రార్థించగలరు. స్తోత్రం. ఒక దానియేలు వలె బ్రతుకుదాం. దానియేలు వలె బ్రతి దేవుడు సాయం చేస్తాం. తలవంచని ప్రార్థించండి. ఇంతపడిన వాక్యం తలవండి. స్తోత్రం తండ్రి. ప్రార్థించుకుందాం. భూమిని ఆకాశమును అందులోని సర్వ సృష్టిని సృష్టించిన మా సృష్టికర్త నీకు వందనములు, స్తుతులు, స్తోత్రమైన. అవును ప్రభా, గడిచిన కాలం అంతా ప్రభా, ఈ యొక్క క్షణం వరకు ప్రభా మీ యొక్క రెక్కల నీడలో ప్రభా క్షేమంగా భద్రపరిచి ప్రభా ఈ యొక్క దినాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. అద్భుతకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడా, జీవము గలైన జీవాధిపతి మీకు వేల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రములు. అవునైనా ఇంతవరకు ప్రభా మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభా, మరి అవునైనా నెబుకద్నెజరు చేయించిన ప్రతిమకు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మొక్కాలని ఒక దండోర వేయించారు ప్రభా. అవునైనా మరి అందులో నీకు నమ్మకంగా ఉన్నటువంటి నిన్ను కలిగినటువంటి ముగ్గురు బిడ్డలు ప్రభా, షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారు మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు,
మేము ఈ విగ్రహానికి మేము మొక్కము అని ప్రభా వాళ్ళు ఖరాఖండిగా చెప్పారు ప్రభా. అవునైనా అటువంటి నమ్మకము, అటువంటి విశ్వాసము ప్రభా మాలో కూడా మేము మాలో పెంపొందించుకుంటకు మాకు సహాయం చేయండి. అలాంటి బలమైన నమ్మకం, విశ్వాసం కలిగి యొక్క లోకంలో మీకు సాక్షులుగా బ్రతుకుటకు మీరు కృపను చూపండి. అవునైనా మరి నెబుకద్నెజరు ప్రభా ఆయనకు గర్వము ఆయనలో ఉన్న గర్వము ఆయన్ని నాశనానికి నడిపించింది ప్రభా. అవునైనా మరి మేము గర్వం కలిగి ఉండకుండా ప్రభా దీన మనసు కలిగి యొక్క లోకంలో ప్రభా బీదల పట్ల కనికరము కలిగి ఉండునట్లు మీరు కృపను చూపండి. అవునని ఇంతవరకు మీ సేవకుని ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం నాయన. మీ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన చుట్టూ మీ యొక్క కంచె వేసి కాపాడండి ప్రభా. ఆయనకు మీ దూతలను ఆయనకు రక్షణగా ఉంచండి ప్రభా. అవునైనా అన్నిల మధ్య సువార్త మీ యొక్క మాటలను వినిపిస్తుండగా ప్రభా మీరే ప్రభా ఆ బిడ్డకు రక్షణ కవచముగా, మీరే కంచెగా, మీ దూతలను కంచెగా ఉంచి మీరే అనుదినము అనుక్షణము నీ బిడ్డ పట్ల ప్రభా కావలిగా ఉండి ఆ బిడ్డను మీరు కాపాడండి ప్రభా. అనేకులకు ప్రభా అని యొక్క మాటలను వినిపించి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించినట్లు మీరు కృపను చూపండి. అవును ప్రభా, మరి యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క సంఘాన్ని మీరు అభివృద్ధి చేయండి, విస్తరించండి ప్రభా. అనేకులు యొక్క సంఘానికి వచ్చినట్లు మీరు కృపను చూపండి. అవును ప్రభా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఆత్మీయతలో బాగా ఎదుగునట్లు మీరు కృపను చూపండి ప్రభా. అవును నీ యొక్క లోకంలో ప్రభా మరి నమ్మకంగా ఈ యొక్క లోకంలో జీవించినట్లు మీరు కృపను చూపండి. అవునైనా నిర్దోష మార్గమున నడుచు వారిని నేను ప్రభా మరి మేము నిర్దోష మార్గంలో నడుచుకున్నట్లు అద్భుతకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడ, జీవములైన జీవాధిపతి ప్రభా మీకు స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభా మీ యొక్క ప్రభా యొక్క ఆరాధనను జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఇంకా జరగనైన కార్యక్రమం అంతటికి మీరే అధ్యక్షత వహించి సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందుమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ కొద్ది విన్నపములు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.